సంగఛధ్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. రెండే రెండగు చిన్నియక్కరములే రీతిన్ జగంబెంతతా పండెన్ సర్వజనాంతరంగహరమై భాషా ప్రపంచంబునన్ నిండెన్ నీ శుభ శబ్దమే సహజమౌనే ఆత్మకీ పేరు. బ్రహ్మాండం బంతట నిండు బ్రహ్మమిది రామా రామచంద్ర ప్రభు. విద్వద్భ్రమర శోభితంగా ప్రకాశిస్తున్నటువంటి సభలో ఉన్న పెద్దలందరికీ, ఇంతకాలం డాక్టర్ గారు అందిస్తున్నటువంటి రామాయణాన్ని శ్రద్ధగా వింటున్నటువంటి మిగిలిన పెద్దలకి, శ్రోతలకి అందరికీ కూడా ముందుగా నమస్సు సమర్పణ చేసుకుంటున్నాను. ఒక అందమైనటువంటి సందర్భం ఇది. ఒక మహాయజ్ఞం సాగింది 8 సంవత్సరాల కాలం పాటు. పూర్వరామాయణం అంతటిని ప్రవచనం అనే కన్నా దాన్ని మనం అధ్యయనం అనే అనాలి. అంత వివరంగా ఒక క్లాస్ రూమ్లో పాఠం ఎట్లా చెప్తారు అట్లాగా మనకు వచ్చే సందేహాలని వారే ముందుగా అనుకుని ప్రతి పదాన్ని, దాంట్లో ఉన్న అందాన్ని, లోతుని చక్కగా అందిస్తూ వచ్చారు డాక్టర్ గారు. ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప కార్యం జరగలేదని పెద్దలందరూ అంటున్నారు. అటువంటి దానికి మనందరం సాక్షులుగా ఉన్నాం. రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని అనేక విధాల ఆస్వాదించగలిగాం. ఈరోజు ప్రధానంగా మనము ఒక రకంగా అనుకున్నది ఏమిటంటే, రామాయణం పూర్వ భాగం పూర్తయిన తర్వాత వెంటనే ఉత్తర భాగంలోకి వెళ్ళటం అన్న సాంప్రదాయం లేదు కాబట్టి, ఒక వారం కాస్త రామాయణానికి సంబంధించిన విశేషాలు చెప్పుకోవాలి అని డాక్టర్ గారికి చెప్పి పెద్దలందరినీ వారికి విజ్ఞప్తి చేశాం. ఈరోజు వచ్చి అటు డాక్టర్ గారిని అభినందించటం, ఆ సందర్భం వచ్చింది కాబట్టి మేమందరం మా కృతజ్ఞతను ఆవిష్కరించుకునే ఒక సందర్భాన్ని మాకు కూడా అందించినట్టు అవుతుంది. మీరు రావాలంటే ఇప్పుడు మనతో ముందు ప్రసంగం చేసినటువంటి పెద్దలందరూ కూడా మా మీద అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. అయితే ఇదే విషయం గురుగారిని కూడా అడిగాం. ఇట్లా జరిగిందండి, మొన్న బుధవారంతో పూర్తయింది, మీ ఆశీస్సులు కావాలి అని. వారు చాలా సంతోషించారు. అయితే వారు ఇప్పుడు అమెరికాలో ఉన్న కారణం చేత వారికి మనకి మధ్య ఉండే టైం, రెండోది ఇప్పుడు ఈ సమయానికి అక్కడ వారి ప్రవచనం ప్రారంభం అవుతుంది కొద్దిసేపట్లో. కాబట్టి డైరెక్ట్గా దీంట్లో పాల్గొనే సావకాశం చిక్కకపోవటం వల్ల నేను ఒక ఆడియో మెసేజ్ పంపిస్తాను, అందరినీ దాన్ని అందరికీ వినిపించమని చెప్పి వారు ఒక ఆడియో మెసేజ్ పంపించారు. పెద్దలు అనుమతి ఇస్తే ముందుగా దానిని విని మనం మిగతా కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. విని ఆనందించారు. రామాయణం ప్రసంగాలు చేశారు. Apple Music is now playing. సుమారు 5.5 సంవత్సరాలుగా రామాయణం పై వాయిస్ వినిపిస్తోందండి. అవి జూన్ మాధ్యమం ద్వారా అనేకమైన సౌకర్యాలు వ్యక్తులు విని ఆనందించారు. అందులో రామాయణం గురించి నారాయణ గారు చెప్పడం అనేది చాలా చక్కటి విషయం. వారు రామాంతికమైన హృదయం ఉన్నవారు. అన్నీ కలిసినటువంటి సత్సంస్కారం వారిది. క్షణం క్షమించాలి, మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తున్నాను. నారాయణ గారు సుమారు 5.5 సంవత్సరాలుగా రామాయణం పై ప్రసంగాలు చేశారు. అవి జూన్ వారు రామాంతికమైన హృదయం ఉన్నవారు, మౌనంగా చదువుకున్నటువంటి వారు. అటు భాషా పరిజ్ఞానం, ఇటు భావుకత, భక్తి,
అన్నీ కలిసినటువంటి సత్సంస్కారం వారిది. అందువల్ల రామాయణం గురించి చెప్తే వారే చెప్పాలి. ఈ శ్లోకాన్ని వారు సంప్రదాయ భాష్యాల ఆధారంగాను, అదేవిధంగా తనదైనటువంటి ప్రజ్ఞతోనూ చక్కగా అన్వయించి బోధించారు. కొన్ని నేను కూడా చూడటం జరిగింది. అలాంటి చక్కని రామాయణాన్ని విన్న వారందరూ కూడాను ధన్యులే. ఇందులో పెద్దలు ఉన్నారు, అదేవిధంగా ఆసక్తి పరులైన యువకులు ఉన్నారు. వీరందరూ కూడా దీన్ని చాలా సంతోషించారు. మొత్తం రామాయణాన్ని కొన్ని వందల భాగాలుగా చెప్పడం అనేటువంటిది అద్భుతమైన విషయం. ఇప్పుడు రామాయణాన్ని పరిపూర్ణం చేశారు. డాక్టర్ నారాయణ గారిని తలుచుకున్నప్పుడల్లా నాకు కొన్ని మాటలు గుర్తొస్తాయి. ఒకటి రామాయణ తపస్వి, రెండవది శ్రీ రామారామ విహారశీలురు అని. ఎప్పుడు ఆయన హృదయం రామారామంగానే ఉంటుంది. రాముడి గురించి ఆరామమే వారి హృదయం. అంత చక్కని గ్రంథాలు కూడా రచించారు రామాయణం పైన, రాముని పైన. అటువంటి వారి ద్వారా ఈ రామాయణ ప్రసంగాలు జరిగి మొత్తం యుద్ధకాండ వరకు పరిపూర్ణమయ్యే విషయం ఎంతో ఆనందం కలిగించింది. ఆ సమయంగా వారిని అభినందిస్తూ, వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ శ్రీరామ రక్ష ఉండాలని ప్రార్థిస్తున్నాను రామచంద్రమూర్తిని. ఈ విన్న వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలతో రామానుకులు పాత్ర కావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో ఈ 2 మాటలతో వారిని అభినందించడం నాకు ఆనందం కలిగించే విషయం. అలాగే వారు మిగిలిన ఉత్తర రామాయణం భాగాన్ని కూడా కొనసాగించి పరిపూర్ణం చేస్తారు అని భావిస్తున్నాను. వారి ద్వారా ఎటువంటి ఆర్ష సారస్వత యజ్ఞాలు ఇంకా జరగాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది గురువుగారు పంపించినటువంటి సందేశం. మేము అడగగానే డాక్టర్ గారికి ఇలాంటి ఆశీస్సులు వారి చేత అందింప చేయాలి అని మా సంకల్పాన్ని గురువుగారు సాకారం చేశారు. వారికి మా తరపున ధన్యవాదాలు సమర్పణ చేస్తూ ఈరోజు కార్యక్రమం ప్రధానంగా డాక్టర్ గారికి మన అభినందనలు తెలియజేయటమే. అందుకు విచ్చేసినటువంటి పెద్దల్ని ముందుగా మనం మాట్లాడవలసిందిగా ప్రార్థిద్దాం. ముందు పెద్దలు మహాదేవమణి గారు, వారు పాపం అమెరికాలో ఉన్నారు. వారిని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టే అయింది. ఈ సమయం వారికి ఎంత సౌకర్యమో మనకు తెలియదు, కానీ వారు అంగీకరించారు. తప్పకుండానండి, నాకు అంతకన్నా సంతోషమే ఉంది, తప్పకుండా వస్తారు. సో వారికి ముందుగా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. హలో. అశోక్. అమరీ కవీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. శ్రీ గౌరీ చరణ పంకజం. పెద్దలకు అందరికీ నమస్కారం. మరో వాల్మీకి మహర్షికి మరో నమస్కారం. నిజంగా రాజమండ్రి వాసులు చాలా అదృష్టవంతులండి. రాజమండ్రి వాసులే కాదు, పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా చాలా మంది ఉన్నట్లుగా నేను తెలుసుకున్నాను. ఆ అదృష్టం రాజమండ్రి పట్టణానికి ఎప్పటి నుంచో అసలు సాంస్కృతిక రాజధాని అని పేరు. ఆ రాజధాని పేరుని ఎంతోమంది నిలబెడుతున్నారు. అందులో మన హృదయాన రామమయం చేస్తున్న మహానుభావులు మాత్రం ఒకే ఒక్కరు కనిపిస్తున్నారు. వారేసి నారాయణరావు గారు. అసలు వక్త ఎన్ని రకాలుగా ఉంటారయ్యా అంటే, వక్తారశ్చతుర ప్రోక్తాః. వక్తారశ్చతుర ప్రోక్తాః హంసః, కాకః, పికః, సుకాః. 4 రకాలు ఉన్నట్టు వక్తలు. హంసవక్త ఒకడు, కాక, పిక, సుక. ఏమిటి 4గింటిలో భేదాలు అని అంటే, ఈ హంసవక్త సారం మాత్రం గ్రహించి మిగతా తోసిపడేస్తుంది. కేవలం సారం మాత్రమే గ్రహించేవాళ్ళు హంసవక్త. బాగానే ఉంది. అయితే కేవలం ఆ తోసిపడేసిన దాంట్లో కూడా మంచి ఉండొచ్చేమో. నీకు నచ్చకపోతే మిగతా వాళ్ళకి నచ్చకపోవాలని నియమేముంది? అందులో కూడా మంచిని తెలుసుకోవడం ఉంటుంది. ఏది చెడో తెలుసుకుని దాన్ని ఆచరించకుండా ఉండే పద్ధతి ఉంటుంది. అందుకని హంసవక్త కంటే గొప్ప ఎవరయ్యా అంటే కాకః. కాకి గొప్పదండి. దానికి అది ఇది ఏమి లేదు, మొత్తం అంతా పట్టేస్తుందిట. మొత్తం అంతా మంచి చెడు 2 గ్రహిస్తూ ఉంటుంది. గ్రహించి చెబుతాడు ఆ కాకి లాంటి వక్త. అయితే వాడు చెబుతుంటే కా 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 అంటూ ఉంటాడు.
చిట్టతడికి ఒక గంట దాకా బాగానే వినగలుగుతాం. తర్వాత ఏడి కాసేవాలనిపిస్తుంది మనకి. మంచిదే. మంచి చెడులు తెలుసుకొని, చెడుని దూరంగా పెట్టుకొని, అలా ఆచరించకుండా ఉండే సంబోధన, అది ఉపదేశం అని అనుకుంటే పర్వాలేదు. కానీ అదే పనిగా, అదే కంఠంతో ఉదాత్త, అనుదాత్తాలు లేకుండా ఒకే కంఠంతో వాగుతుంటే, ఆ కాకవక్త ఎప్పటికైనా బోర్ కొడతాడు. అందుకని వాళ్ళిద్దరి కంటే కూడా పికవక్త గొప్పదిరండి. తేభ్యశ్చోత్తమవక్తాయాం. ఆ కాకవక్త అంటే పికవక్త గొప్పట. ఇప్పుడు మహా మృదురంగా హృదయాన్ని హత్తుకునేలాగా, చెవులకు కోమలంగా ఉండి శ్రవణానందకరంగా మాట్లాడుతుంది పికం. కనుక హంస కంటే కాకి గొప్పది, కాకి కంటే పికం గొప్పట. వీళ్ళందరికంటే కూడా సుఖవక్త గొప్పటండి. సుఖం అంటే మామూలు చిలక అనుకుంటారు. మామూలు చిలక కాదు, దానికి అర్థం ఏం తెలుసును? ఇక్కడ సుఖవక్త అంటే సుఖం చేత సుఖమహర్షి గ్రహింపబడతాడు. సుఖమహర్షి. ఈ సుఖమహర్షి అటు అర్థవంతంగా కేవలం శాబ్దికంగా అందంగా శ్లోకం చదివితే సరిపోదు. దాని అర్థాన్ని కూడా చాలా అందంగా సమన్వయం చేయగలిగారు. కనుక ఆ విషయాల గురించి ఆలోచిస్తే సుఖమహర్షి లాంటి గొప్ప వక్త ప్రపంచంలో పుట్టడు, పుట్టలేట. ఈ వీతరాగ మూల ఆయన. అందుకని హంస కాక పికస్సుకా వక్తారశ్చతుర ప్రోక్తా హంస కాక పికస్సుకా తేభ్యశ్చోత్తమ వక్తాయం. తేభ్య నలుగురి కంటే కూడా ఉత్తమ వక్త అయం. ఎవరు? నారాయణ మహోదయ. శ్రీ శ్రీ నారాయణ మహోదయ. టివి నారాయణరావు గారు ఆ నలుగురి కంటే కూడా చాలా ఉత్తమమైన వక్తగా చెప్పాలి. ఎందుకంటే యస్మిన్ బోద్ధరి రమనామ మధురాత్ శ్రోతా మిళిందాయతే. యస్మిన్ గాతరి కంపితాఖిల ఫణాః శేషో హి మూర్ఛాయతే. యద్వ్యాఖ్యాశ్రవణేన సూరి కవయః మోదాబ్ధిమాలేభిరే. సోయం వైద్యశిఖామణిర్విజయతే. నారాయణాఖ్యో మహాన్. శ్రీ నారాయణాఖ్యో మహాన్. ఎవరు రామాయణ తత్వాన్ని చెబుతూ ఉంటే, యస్మిన్ బోద్ధరి ఉపదేశం చేస్తూ ఉంటే, రామనామ మధురాత్ ఆ రామతత్వం యొక్క మాధుర్యం చేత శ్రోత మిళిందాయతే. ప్రతి శ్రోత తుమ్మిదిలా మారిపోతాడు. ఎందుకని? ఆయన నోటంలో వచ్చే ఆ రామతత్వం తాలూకు మకరందం అలా కారిపోతూ ఉంటుంది. మళ్ళీ మాట్లాడతారు రా అంటే చాలు ఆయన కంఠం స్తంభితం అయిపోతుంది. కళ్ళంప నీళ్లు కారిపోతాయి. మనస్సు అంత విచలితం అయిపోతుంది. ఆ మాధుర్యానికి ఆయన చూసిన ఆ భంగిమి చూస్తేనే మనకి నిజంగా అలా స్టన్ అయిపోతాం. కనుక యస్మిన్ బోద్ధరి రామతత్వ మధురాత్ శ్రోత మిళిందాయతే. మిళింది ఏం చేస్తుంది? మంచి ఆహారం దొరికిన వెంటనే పిన్ డ్రాప్ సైలెన్స్ అలా తదేకంగా ఆస్వాదన చేస్తూ ఉంటుంది. మనం కూడా నారాయణరావు గారు ఎక్కడ క్షణం మిస్ అయితే ఈ మాధుర్యాన్ని కోల్పోతామో అన్న ఉద్దేశంతో ఒక మిలినంగా మారిపోతాం. వారి పద్మంలోంచి మకరందాన్ని వారు ముఖపద్మంలోంచి రామతత్వాన్ని మకరందం కారుతూ ఉంటే మనందరం తప్పకుండా తుమ్మిగా మారిపోతాం. సోత మిలిందాయతే. యస్మిన్ గాతరి ఆయన పాట పాడితే దౌర్భర్యుక్త చతుర్భ్య అన్న వెంటనే మొత్తం సభంతా వేణమిట్లకి అయిపోతుందండి. ఒళ్ళు గగురు పోస్తుంది విధంగా. నాకు చాలా బాగా అందమైన అందంగా శ్లోకం చదివేవాళ్ళు నాకు నారాయణరావు అంటే చాలా ఇష్టం. యస్మిన్ గాతరి గాత్ర శబ్దం గానం చేయడం. కంపిత అఖిల ప్రణాః శేషో హి మూర్ఛాయతే. సమస్త విద్యలకి ఆదిశేష నిలయం. కానీ ఈ ఆదిశేష చాలా రసగ్రాహి, పరమ రసజ్ఞుడు. మంచి తత్వం వింటే ఇంకేమవుతుందో తెలియదు, బుర్ర ఊపేసుకుంటాడు. అందుకని బ్రహ్మగారు ఏం చేశాడు? కొంతమంది శ్రోతలకి పనిష్మెంట్ ఇచ్చాడు. అకర్ణమకరోచ్ఛేషం ఇది బ్రహ్మాండ భంగభీ అంటారు ఒక కవి. ఆదిశేషుడు భూమిలో ఈ లోకాన్ని మోస్తున్నాడు. అతనికి చెవులు పెట్టామనుకోండి, ఎక్కడైనా రామాన పదం వినపడితే కబుక్కు బుర్ర ఊపేసుకుంటాడు. దాంతో అతను చెవులు లేకుండా చేశాట బ్రహ్మగారు. కానీ ఆ శివుని లేకపోయినా కూడా 8 సంవత్సరాల కాలం మహానుభావుడు రామ 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 అంటూ అనిపిస్తూ ఉంటే మరి ఎంతటి
కంఠం బధిర ఎంత మహాబధిరుడైనా సరే ఆ మాట వినకపోవాలి కదా. దాంతో యస్మిన్ గాతరి కంపిత అఖిల ఫణాహ, 1000 శిరస్సులు. ఆ 1000 శిరస్సులు కంపించిపోతాడు ఆహారాము ఓహోరామలాగా. కంపిత అఖిల ఫణాహ శేషోహి మూర్ఛాయతే, మూర్ఛపోతాట, అంటే స్టన్ అయిపోతాడు. ఆయన కదిలితే ప్రమాదం. ఇప్పుడు బ్రహ్మగారు కదలకూడదుగా, చెవులు ఎక్కడ చేశాడు, మరి నారాయణరావు గారు కదిలించేస్తే ఎలాగా. అందుకని వాడు కదలకుండానే ఆ స్వాతత్వం విని ఇలాగలా విని నిశ్చేష్టుడైపోతాట. ఆహా, ఇలా చెప్పిన వాడు ఇప్పుడు దాకా ఎవరూ లేరు సుమా అని ఫణ కంపితాఖిల ఫణాహ శేషోహి మూర్ఛాయ, మూర్ఛాయితే అంటే జయాజ్యాయితే అనమాట. కదలకుండా ఉండిపోతాట, నిశ్చైతన్యంగా మారిపోతాట, చైతన్యంగా మారిపోతాట. అది 2 లక్షణాలు నారాయణరావు గారి రామాయణ కథకి. ఇంకా మూడోది ఏమిటి అంటే వ్యాఖ్యాశ్రవణేన సూరి కవయ మోదాబ్ధిం ఆలేభిరే. ఆ శ్రీరామారావు వారి రామాయణ వ్యాఖ్యానం గ్రంథాన్ని నేను ఎప్పటికీ అప్పుడప్పుడు డౌట్ వస్తే ఆ వ్యాఖ్యానం చూస్తూ ఉంటానండి. అనేక రామాయణాల సారం, అనేక వ్యాఖ్యానాల సారం, అంతకాకుండా పై మాటలు ఉన్నాయి అందులో. నాకు ఆ చదువుతున్నప్పుడే మతిపోయింది నిజంగా. ఎప్పుడైనా ఒక ఘట్టం వస్తే మిగతా భాష్యాలు చూడక్కర్లేదు. ఇంకా నారాయణరావు గారు ఈ శ్లోకం దగ్గర ఏమన్నారు, ఇన్ని వేల 26 24,000 240 శ్లోకాలకే వ్యాఖ్యానం రాశారు. మొత్తం ప్రతి శ్లోకానికి వ్యాఖ్యానం రాస్తే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటాను. కనుక ప్రతి పండితుడు, ప్రతి కవి అన్నవాడు రామాయణాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, రామాయణాన్ని ఎలా వ్యాఖ్యానపరంగా ప్రజలకు అందించాలో అని తెలిసిన ఆ సమన్వయ సరస్వతి ఇది మరో సమన్వయ సరస్వతి అనిపిస్తుంది నాకైతే. వ్యాఖ్యాశ్రవణేన సూరి కవయ మోదాబ్ధిం ఆలేభిరే సోయం, అదిగో ఆయనే అయం వైద్య శఖామణి. వైద్య శఖామణి ఎందుకన్నానంటే 2 పదాలు ఇందులో ఉన్నాయి. మంచి విద్యావేత్త, సంస్కృత వ్యాకరణం చదువుకున్నారు అమూలగ్రంగా, అనేక కావ్యాలు చదివారు, భారతం అమూలగ్రంగా చదివారు మూల. కనుక వైద్య అంటే సమస్త విద్యావేత్త అని ఒక అర్థం. సరే, బిషప్ డాక్టర్ గారు కదా. సోయం వైద్య శిఖామణి విజయతే నారాయణాక్షో మహాన్. అటువంటి టివి నారాయణరావు గారు అనేటువంటి ఈ వైద్య శిఖామణి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో నిరంతరం వెలయనుగాక అని ఆశీర్వచనం పలుకుతూ మరొక్క మాట, ఈ రాజమహేంద్రవరం చేసిన అదృష్టం ఏమిటి అంటే రాజమహేంద్రంలో లేని గొప్పతనం లేదండి. ఒక న్యాయవాది, ఒక ధర్మవేత్త, ఒక వేదవేత్త, ఒక వేద పాఠశాల, ఒక వైద్య శఖామణుడు, ఒక రాజకీయవేత్తలు, ఒక స్వాతంత్ర సమరయోధులు, ఒక పండితులు, ఒక కవి, ఒక అవధాని, మొత్తం అందరికీ రాజమండ్రి నిలయం. అటువంటి రాజమండ్రి ఇంతగా అన్నింటికి నిలవైన వాళ్ళలో రామాయణం మహా అయితే 4 గంటలు ఎవరో చెప్పాము, ఓ 4 నాళ్ళు చెప్పాము ధర్మంచర్లో. 8 సంవత్సరాల కాలం కంటిన్యూగా ఎవరు చెప్పగలరు రామాయణం. వారల్లా 8 సంవత్సరాలు దానికి బయలుదేరిపోవడం మూలంగా మా సత్సంగ సభ్యులు నిరంతరం వాళ్ళు అయ్యో మిస్ అయ్యో అని కోల్పోతున్నారు. వాళ్ళకేమో ఖాళీ 2 ఆదివారం తప్ప మిగతా రోజు వాళ్ళు వెళ్ళలేరు కర్మ. అదే పరిస్థితి. కనుక చక్షురాజీవ యుగంబు కందే కనుగో కొనికి. అయ్యా నారాయణరావు గారు, మా సత్సంగ శ్రోతలు మిమ్మల్ని చూడలేక కాళ్ళు కాయలు కాచిపోయాయి, మరి మీరు ఎప్పుడు అనుగ్రహిస్తారా అని చూస్తున్నారు. కనుక అటువంటి రాజమహేంద్రి రాణమహేంద్రపురి హారే. ఆ రాజమహేంద్ర అనే కాంత మెడలో ఒక హారం వేసుకుంది. ఆ హారంలో ఎవరెవరు ఉన్నారా అంటే రత్నేశ్వత్ర మహాత్మసు. ఇందాక చెప్పాను కదా, అన్ని రత్నాలు, అన్ని వాల్యుబుల్ రత్నాలు, అన్ని శాఖలు కూడా ఈ రాజమహేంద్రలో ఉన్నాయి. వాళ్ళందరినీ ఆ తల్లి మాణిక్యాలుగా తన మెడలో హారంగా ధరించింది. రాణ్మహేంద్రపురి హారే రత్నేశ్వత్ర మహాత్మసు ప్రాగ్భాగే భాతి వ్యాఖ్యాత కవి వైద్యశ్చ పండిత. ఆ తల్లి వేసుకున్న హారంలో ఈ చుట్టూ మెడ చుట్టూ రత్నాలే. ఆ మెడ చుట్టూ వెనకాల రత్నాలు, ఈ పక్క రత్నాలు, ఈ పక్క రత్నాలు, దానికి అంత వాల్యూ లేదు. ఏది గొప్ప రత్నమో ఆ గొప్ప రత్నం ఎదురు భాగంలో వక్షస్థలం ఎదురుగా వేలాడుతూ ఉండాలి, నాయకమణిగా ఉండాలి. అక్కడ 4 రత్నరూపమైన మహానుభావుడు ఉన్నారండి. వారు ఎవరయ్యా అంటే వ్యాఖ్యాత. ప్రాగ్భాగే ముందు భాగంలో భాతి వ్యాఖ్యాత, మంచి వ్యాఖ్యానకారు నారాయణరావు గారు. కవి అయితే తెలుగు కవులు ఇవాళ ఎక్కువ మంది కనబడుతున్నారు, సంస్కృత కవులు చాలా తక్కువ కనబడుతున్నారు ఇవాళ. అదే రాజమండ్రిలో మన సంస్కృత కవే ఇవాళ శూన్యమైపోయారు ఇవాళ.
కనుక వ్యాఖ్యాత కవి వైద్యశ్చ, ఇంకా యూరాలజీ స్పెషలిస్ట్ వారు, పండిత వారు పండితులకి పండితులు అమరం నోటుకొచ్చిన వారికి వారు వేసిన ఒక పదం చూస్తే నాకు మర్చిపోదు. నేను ఆ సందేహాలు అడుగుతూ ఉంటాను, ఏమంటే ఇదేమిటని. దీనికి మేము ఇందులో ఉంది మాస్టారు అంటారు ఆయన. అప్పుడు నేనే సిగ్గుపడుతూ ఉంటాను. కనుక 4 రత్నాలుగా 4 విద్యల్ని అలవోకక ఆకంఠంగా త్రాగి మనకందరికీ అందిస్తున్నటువంటి శ్రీ నారాయణరావు గారు ఆ రాజమహేంద్రపురం యొక్క వాగ్దేవత యొక్క మెడలో ముందుగా ఉన్న 4 రత్నాలు అమోఘమైన 4 రత్నాలుగా వారు భాషిస్తున్నారు. వారు మరింత ఆరోగ్యంతో, మరింత స్నేహ సంపదతోటి, మరింత గురుబలంతో, మరింత ఉపాసనా శక్తితోటి నిరంతరము ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి మమ్మల్ని అందరినీ కూడా ఇలాగే నారాయణరావు గారు ఊళ్ళో లేకపోతే మాకు బెంగ. మేము లేకపోయినా పర్వాలేదు, వారు రాజమండ్రి ఊళ్ళో ఎక్కడికి వెళ్ళారంటే మాకు బెంగ. అటువంటి నారాయణరావు గారిని ఆ తల్లి జగదాంబ నిరంతరము కాపాడుగా కానీ ఆశీస్సులు పలుకుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు గాను అప్పాజీ గారిని అందరికీ కూడా, మీరు విన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పణ చేసుకుంటూ స్వస్తి. మన డాక్టర్ గారికి ఇంత అందమైన శిష్యులు అందింప చేయాలని అందరం అనుకున్నాం. దానికి వారు అంగీకరించి వచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ మరొక అద్భుతమైనటువంటి ఆశీపూర్వక ప్రసంగాన్ని మళ్ళా ప్రకటన చేయవలసిందిగా ప్రార్థన చేస్తాను. అన్మ్యూట్ చేసుకోవచ్చు. అయింది. అందరికీ నమస్కారం అండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ధర్మ విగ్రహుడైన శ్రీరామచంద్రమూర్తి పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పిస్తూ, ఆ మహనీయమూర్తి దివ్య చరిత్రని అక్షరబద్ధం చేసి మానవాళికి అనుగ్రహించిన మహర్షి వాల్మీకి చరణార విందాలకు నమస్కరిస్తూ, చక్కని కార్యక్రమంలో ఈ పండుగలో పాలు పంచినందుకు ఆత్మీయ సోదరుడు శ్రీ అప్పాజీ గారికి మునుముందుగా నా ధన్యవాదాలు తెలియచేస్తూ, ఏ మహనీయమూర్తి గళం నుంచి వెలువడిన శ్రీమద్ రామాయణ ప్రవచనమనండి, పాఠమనండి, అధ్యయనమనండి, ప్రబోధమనండి, సందేశమనండి, అది విని ఇంతకాలంగా మనం యథార్థమైన పారవశ్యం పొందాము అంటే కేవలం పరవశులం కాలేదు, పరాపరవశులం కూడా అయ్యాం. నేను కూడా రకరకాల కారణాల వల్ల ప్రత్యక్షంగా ప్రతివారం వినలేదు, కానీ కొన్ని ప్రత్యక్షంగా, కొన్ని పరోక్షంగా కొన్ని ప్రవచనాలు విని ఆనందించాను. ఇంతటి వైభవాన్ని అందించిన డాక్టర్ నారాయణరావు గారికి మునుముందుగా నా నమస్కారాలు. మన సంప్రదాయంలో విద్యను గురించి పెద్దలు ఒక మాట చెప్పారు. ఏ విద్య అయినా నేర్చుకోవడం క్రమదశలో ఎలా ఉంటుంది అంచెలంచెలుగా అంటే అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం అన్నారు. ముందుగా అధీతి తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి భాష కావాలి, వ్యాకరణ పరిజ్ఞానం కావాలి, భాషా పరిజ్ఞానం కావాలి. అక్కడితో శ్లోకానికి అర్థం తెలుస్తుంది. కానీ బోధ అంటే అది అర్థం కావాలి. అర్థం కావడానికి గొప్ప సౌజన్యం కావాలి, దాన్ని మించిన సంస్కారం కావాలి, సహృదయత కావాలి, కవి హృదయంతో సమాన హృదయ ధర్మం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే బోధ సాధ్యమవుతుంది. ఆ తరువాత ఆచరించడానికి చిత్తశుద్ధి కావాలి, నిర్మలమైన హృదయం కావాలి. అప్పుడు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చేసిన ప్రచారం మాత్రమే ప్రచారంగా మిగలక ప్రసారమై అందరి హృదయాల్లో ప్రవేశిస్తుంది. అటువంటి ప్రచారాన్ని, అటువంటి ప్రసారాన్ని నిర్మమంగా, నిరహంకారంగా నిర్వహించిన మాన్య మహోదయులు ఆత్మీయులు డాక్టర్ నారాయణరావు గారు. మామూలుగా నాకేమనిపిస్తుంది అంటే నిరాడంబరత, నిశ్చల భక్తి తత్పరత, నియమబద్ధత, ఈ మూడింటి త్రివేణి సంగమం డాక్టర్ టివి నారాయణరావు గారు అనిపిస్తుంది. ఎందుకంటే వారి మాటల్లో ఎక్కడా పాండిత్య సంబంధమైన ఆడంబరం కనపడదు, పాండిత్య సారం కనపడుతుంది. అంటే తోటలోకి తీసుకువెళ్ళడం కాదు, వారు ఫల రసాన్నే చేతికి అందిస్తారు. రామాయణం మొత్తాన్ని అవగాహన చేసుకుని
ఏ సన్నివేశాలలో కీలకమైన ఏ పాత్రకు సంబంధించి ఏ సందేశం మనం ఎలా అందుకోవాలో, ఏ కథలో ఆ కథ చాటున దాగిన ఆంతర్యాన్ని ఎలా మనం గుర్తించాలో సామాన్యులకు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా, పండితులైన వారు ఆశ్చర్యపోయే విధంగా, ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉన్నది అని డాక్టర్ గారి ప్రవచనాల ద్వారా ఎంతటి వారైనా తెలుసుకోవడానికి కావలసిన పద్ధతిలో డాక్టర్ గారు దాన్ని వివరించారు. పెద్దలు గురుదేవులు షణ్ముఖ శర్మ గారు ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు, గ్రంథం చదివితే అధ్యయనం అవుతుంది, అది చాలదు, ఉపాసనా బలం కావాలి, అప్పుడు మాత్రమే అంతరార్థాలు స్ఫురిస్తాయని. మరి ఆ సమన్వయ సరస్వతికి శిష్యులైనందువల్ల కాబోలు మరి డాక్టర్ గారు కూడా మొదటి నుంచి అదే మార్గంలో ఉన్నారు. చక్కని ఉపాసన చేసి శ్రీరామ రామమని తన గృహాన్ని చేసుకోవడం మాత్రమే కాదు, తన అంతరంగాన్నే శ్రీరామ ఆరామంగా చేసుకుని రామచంద్రమూర్తిని హృదయంలో నిలుపుకుని రాముడు ఎలా మాట్లాడాడు, రాముడు ఎలా ఆలోచించాడు, రాముడు ఎలా జీవించాడు, ఈ విశేషాలన్నీ వాల్మీకి మహర్షి మనకు ఎలా తెలియచేశారు. మరి వ్యాఖ్యాన చతుష్టయం ఉన్నది రామాయణానికి ప్రసిద్ధంగా. ఇప్పటికే ఎందరెందరో పెద్దలు ఎన్నో గ్రంథాలు రచించారు. అది చాలక ఎందరెందరో ప్రవచనాలు చేశారు, చేస్తూ ఉన్నారు. అయినా డాక్టర్ నారాయణరావు గారి ఈ ప్రబోధం చాలా ప్రత్యేకమైంది, విశిష్టమైంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్ని వ్యాఖ్యానాలు చూసినా మనకి కొన్ని సందేహాలు పీడిస్తూనే ఉంటాయి. చెట్టు చాటు నుంచి రాముడు వాలిని కొట్టడం ఏమిటి, సీతమ్మకు అగ్ని పరీక్ష విధించడం ఏమిటి, ఇలాంటి సందేహాలు మనను వెంబడిస్తూనే ఉంటాయి. రాముడి పట్ల భక్తికి లోటు లేదు, రాముడి పట్ల విశ్వాసం ఉన్నది, వాల్మీకి మహర్షి పట్ల గౌరవం ఉన్నది. అయినా ఈ సందేహం మనసులో ఎక్కడో పీడిస్తూ ఉంటుంది. ఇలాంటి సందేహాల చిక్కుముడులు విడదీసి స్పష్టంగా రామాయణంలోని ప్రతి శ్లోకాన్ని కాదు, ప్రతి అక్షరాన్ని, ఆ అక్షరం చాటున మహర్షి అందించిన అమృతతుల్యమైన దివ్య సందేశాన్ని మనందరికీ సుబోధకం చేసే విధంగా, సుగమం చేసే విధంగా డాక్టర్ గారు చేసిన ఈ ప్రసంగాలు, ప్రవచనాలు, ఈ ప్రబోధాలు అసాధారణం, అద్వితీయం అని నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే డాక్టర్ గారి మనస్తత్వంలోనే, డాక్టర్ గారి ప్రవృత్తిలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా ఒకటి సంకల్పిస్తే దాన్ని కఠోరమైన పరిశ్రమతో సాధిస్తారు. వారు ఎంత శ్రమపడ్డారో తెలియదు, కానీ మనకి మాత్రం అరటిపండు ఒలిచి అందించినంత సులభం చేసి అందిస్తారు. ఒక గ్రంథాన్ని అధ్యయనం చేసే వ్యక్తి దాన్ని తనకు ముందు వంట పట్టించుకోవాలి, అప్పుడు మాత్రమే చెప్పగలడు. తాను మునిగితే కదా ఇతరులను ముంచగలడు. ఆ రామాయణ రసార్ణవంలో తాము మునిగి మునకలు వేసి ఆ దివ్య ఆనంద పారవస్యాన్ని పలుకులుగా మలచి మనందరికీ పంచినందుకు డాక్టర్ గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? రామాయణాన్ని అర్థం చేసుకోవడానికి, వాల్మీకి మహర్షి రచనలోని వైభవాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క పదం చాటున, ఒక్కొక్క విశేషణం చాటున, ఒక్కొక్క అలంకారం చాటున ఒక పోలిక, ఒక ఉపమ ఎందుకు ప్రయోగించారు? ఇలాంటి విశేషాలు డాక్టర్ గారు చెబుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతున్నది, ఆనందం కలుగుతుంది. తెలియకుండానే ముకుళిత హస్తాలతో వారికి నమస్కారం చేయాలి అనిపిస్తున్నది. ఇంతటి వైభవం సాధించడానికి ఏమిటి కారణం అని ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, తల్లిగారి నుంచి అందుకున్న రామభక్తి వారసత్వంగా వచ్చింది. గురుదేవుల సాహచర్యం, గురుదేవుల శిష్యరికం దానికి దోహదం చేసింది. నిరంతర అధ్యయనం, నిరంతర అనుష్ఠానం వాటికి పదును పెట్టాయి. అందువల్ల ఇటువంటి వైభవం వారి వాక్కు